నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడు యుద్ధమునకు పోవుచున్నప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడికి మొదట ఫలములలో పాలు పంచుకొనవలసిన వాడు. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.